జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆలయంపై దుర్ఘటనకి వెంటనే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళటం తప్పేం లేదు, ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళొచ్చు, పరామర్శించవచ్చు. అది ఇదే సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీకు మా ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం వెళ్ళమని ఫ్రీ హ్యాండ్ ఇది ఇచ్చారు. నీకు అరెస్ట్ చేయలేదు, నీకు అభ్యర్థం పెట్టలేదు. అయితే మీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదం, ఎన్ని ఆలయాలు, 200 పైచిలకు ఆలయాలపై మీ ప్రభుత్వంలో దాడులు చేసి, విధ్వంసం చేసి, దహనాలు అయిపోయి, శిరచ్ఛేదనలు అయిపోతే ఏ ఒక్క రోజున్నా సరే మీరు ముఖ్యమంత్రికి ఎప్పుడు వెళ్ళారండి? ఒక్క ఆలయానికి వెళ్ళారా? వెళ్ళలేదు, ఎవరిని వెళ్ళనివ్వలేదు కదా. అదే అంటున్నాను, మీరు వెళ్ళలేదు సరే కదా. వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని వేరే ఎవరిని వెళ్ళలేదు. మా అప్పుడు అధ్యక్షుడు ఉన్న సోమవీర్రాజు గారిని వెళ్తే ఈడ్చుకుని తీసుకెళ్లిపోయారు. అక్కడ కొండ మీదకి అప్పటికే వెళ్ళి కూర్చున్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నేశ్వరరావు గారు వెళ్ళి కూర్చుంటే ఆయన దింపటానికి ఎంతో ప్రయత్నం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను కానీ ఇక్కడ నుంచి దిగే ప్రసక్తి లేదంటే ఇంకేం చేయలేక వదిలేశారు. సో అటువంటి పరిస్థితి. మీరు వెళ్ళలేదు, ఎవరిని వెళ్ళలేదు. ఈ రోజు మా ప్రభుత్వాలు కదా, ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య విలువల్ని చెప్పటమే కాదు, పాటిస్తున్న ప్రభుత్వం ఏది? ఒక స్వేచ్ఛ ఇచ్చి ప్రతిపక్షంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా పాత్ర ఉందని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మేమే అరెస్ట్ చేయట్లేదే. ఇదే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇది మా ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి విలువలతో ఉన్న ప్రభుత్వం ఒకసారి చూడండి. మేము మా ప్రభుత్వ హయాంలో అంట అందరూ ₹1,00,00,000 ఇచ్చి ఆదుకున్నారట. ఆ వారమేనండి, ఏదైతే ఎల్జీ పాలిమర్స్ జరిగిన వారమే మా కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజు గోదావరిలో ఒక లాంచ్ విరిగిపోయి 30 మంది సమాధి అయిపోయారండి. మరి అక్కడ కనీసం మీరు 10 లక్షలు ఎంత ఇచ్చారంటే మరి ఆ రోజు మీరు ₹1,00,00,000 అదే వారం, ఎంతో గ్యాప్ లేదు. అంటే మీరు మరణానికి మీరు తేడా చూపించి ఈ రోజు మా ప్రభుత్వాన్ని నిందించడం, అలాగే ప్రభుత్వం రాజీనామా చేయాలండి. చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసేస్తే అంటే ఇంకా రాష్ట్రపతి పాలన పెట్టాలని లేదు. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఫల్యమే కదా, మానవ తప్పిదమే కదా. 46 మంది సజీవ దహనం అయిపోయారు, జల సమాధి అయిపోయారు. 46 మంది గ్రామాలు, 6 గ్రామాలు కొట్టుకుపోయిన ఈ రోజు వరకు కూడా పరిస్థితి బాగాలేదు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చి సెట్ చేస్తున్నారు. మరి ఆ రోజు మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? ఆ రోజు మీరు కరోనా సమయంలో ఒక్క రోజున సరే మీ పేరెంట్స్ ఎందుకు వచ్చారు? ఎప్పుడైనా ఒక క్వారంటైన్ సెంటర్ కన్నా వెళ్ళారా? అరే రుయ్య ఆసుపత్రిలో ఆక్సిజన్ అందరూ కూడా 25 మంది 30 మంది చనిపోయారు, పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడు నా కుటుంబానికి అసలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏ బాధిత కుటుంబానికన్నా వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు ప్రతిపక్షంలో వచ్చాక ఎందుకు శవ రాజకీయాలు చేస్తారు? ఇప్పుడు శవ రాజకీయాలు అనకుండా ఉండాలి అంటే మీ చిత్తశుద్ధి కనపడాలి. అక్కడ ఏది విశాఖపట్నంలో మసూదన్ గారి చనిపోయిన మసూద్ కుటుంబానికి వెళ్ళి పరామర్శించి సంఘీభావం, ఏది దేశం అంతా అట్టుడికిపోతుందే కదా. ఈ రోజు పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నామే, వాళ్ళు ఉచ్చబోసుకుంటున్నారు అక్కడ ఉండి నిద్ర పట్టకుండా. అటువంటి ముఖ్యమైనటువంటి ఘటనలో హిందువులు ఊచకోత కోసిన ఘటనలో మరి ఆ హిందూ కుటుంబానికి వెళ్ళి మీరు ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు పరామర్శించాలి? అంటే మీకు రాజకీయంగా ఓట్లు తగ్గిపోతాయనా లేకపోతే ఓట్లు రావనా? ఏంటి మీ రాజకీయం? దాంట్లో మీ రాజకీయం ఇక్కడ సింహాచలంలో చేస్తేనే, రాజకీయం చేస్తేనే మీకు ఓట్లు వస్తాయని చెప్పి భ్రాంతి పడుతున్నారా? ఏంటి సెలెక్టివ్ పరామర్శ ఏంటి? ఈ రకంగా సెలెక్టివ్ పరామర్శ చేయడం ఏంటి? దీని వెనుకున్నటువంటి మీ వ్యూహం ఏంటి? ఏ రకమైన మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇటీవల కాలంలో మీరు చేస్తున్నటువంటి వ్యవహారం కొన్ని మాసాలుగా చూస్తున్నాము. హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింస్ ని ఎవరిని ఒకరినొకరు కలిసి ఉండనివ్వకుండా ఏ రకంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారో, అలాగే మతాల మధ్య ఏ రకంగా ఆలయాలపై దాడులు చేయించారో, ఆలయాలపై దాడులు చేయించి మీరు సురకానందం పొందారు. ఎప్పుడు ఒక్కరోజు కనీసం మీ హోంమంత్రి కన్నా మీరు కానీ మీ రాజ్యాంగ ప్రమాణం చేశారు, అన్ని కులాల మతాలకు సమానంగా చూస్తా అని చెప్పి. ఎక్కడ సమానంగా చూశారు? హిందువుల ఆలయాలపై దాడులు జరిగితే మీరు వచ్చారా? ఈ రోజు కూడా అంటే ఆ మత వివక్ష చూపించట్లేదా మీరు? హిందువుల మీద సెలెక్టివ్ గా ప్యాంట్ విప్పి శుద్ధి చేస్తున్న చూసి, హిందూ అవునో కాదో చూసి కల్మా చదువుతున్నారు అడిగి మరీ సభ్యుల కుటుంబాన్ని మీరు పరామర్శించారు. అటు కావల్లో కానీ ఇటు విశాఖపట్నంలో. ఏంటి మీ మత రాజకీయం అడుగుతున్నాను? ఏంటి మీ మత రాజకీయం? ఇది సెలెక్టివా లేకపోతే ఏంటి మీది వెనకాల ఉద్దేశం? అలాగే పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా మీ ఏ రకంగా మీ యొక్క పార్టీ నేతలు వచ్చి బైబిల్ పక్కన పెడితే సవాళ్ళు గుట్లయిపోతాయి. ఏంటి మీ వ్యూహం ఏంటి? ఈ రకంగా మూడు ప్రాంతాల మీద చిచ్చుపెట్టి, 3 రాజధానులు చిచ్చుపెట్టే విధంగా 3 మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ చిత్తిమంటల మీద చలికాలికే ప్రయత్నం చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీ యొక్క ఆగడాల్ని తిప్పికొడతారు జగన్మోహన్ రెడ్డి గారు.